మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్. అభిమానులతో పోటెత్తిన ముంబై తీరం. ప్లేయర్లను అభినందించిన ప్రధాని మోదీ అంటూ 12వ పేజీలోని వార్త వేసింది. ఇక్కడ గురువారం ముంబైలో టీమిండియా స్వాగతం పలికేందుకు భారీగా తరలి వచ్చిన జనం అంటూ వార్త తీసుకొచ్చింది. 12వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద T20 కప్ లో గెలిచిన తర్వాత టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద పెద్ద ఎత్తున జనాలు వెల్కమ్ పలకడానికి వచ్చిర్రు ముంబై తీరాన అంటూ వార్త తీసుకొని వచ్చింది. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, స్టీల్ ప్లాంట్ కోచ్ ఫ్యాక్టరీ ITIR కావాలి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి అంటూ వార్త. గురువారం ఢిల్లీలోని ప్రధాని మోదీ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ 2వ పేజీలోని వార్త ఇది. IIM ఇవ్వండి, అందుకు HCUలో సరిపడ్డ ల్యాండ్ ఉంది, అది కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తాం, 24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించండి, RRR సౌత్ పాట్ను జాతీయ రహదారిగా గుర్తించారు, 2450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం, ప్రధానితో అరగంట పాటు భేటీ అయిన సీఎం, పాల్గొన్న డిప్యూటీ సీఎం అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2వ పేజీలోని వార్త. మొత్తం మీద IIMలు ఇవ్వండి, ఆ తర్వాత అది కాదంటే ప్రత్యామ్నాయంగా ప్రాంతంలోని భూములను చూపిస్తాం, 24 నవోదయ విద్యా సంస్థలు ఇవ్వండి, ఆ తర్వాత RRR సౌత్ జాతీయ రహదారిని గుర్తించండి, 2450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపించారు. నిన్న ప్రధానమంత్రి మోదీతోని అరగంట పాటు సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరు చర్చించినట్టు వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలంటూ వార్త. బీఆర్ఎస్ కు బిగ్ షాక్, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. కాకా పని ఖతమైపోయింది తెలంగాణలో. మొత్తం మీద బీఆర్ఎస్ కు భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. నిన్న 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళలో చేరిన వాళ్ళ ఎమ్మెల్సీల పేర్లు బసవరాజ్ సారయ్య, దండే విఠల్, భాను ప్రసాద్ రావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఏర్గే మల్లేశం. మొత్తం మీద ఈ 6 వచ్చి నిన్న కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇక కాక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మొత్తం మీద ఏం చేయాలో కాకకి ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు ఇప్పుడు. మొత్తం మీద ఇక్కడ చూడండి కింద, నా ఓటమి దేశానికి నష్టం అబ్బరకొండు. కాక ఓటమి దేశానికే నష్టమట. నేను ఉట్టకపోతే తెలంగాణ రాకపోదు అనే మాట చెప్తున్నాడు కాక. నేను ఉట్టకపోతే ప్రపంచం మొత్తం ఆగమైపోయేది అని చెప్తున్నాడు కాక. కాక ఉట్టకపోతే ఈ దేశమే ఆగమైపోయేది అని చెప్తున్నాడు కాక. నా ఓటమి దేశానికి నష్టం వరకుండా ఇంత పెద్ద ఏతుల ఖాన్ వచ్చిందని ఇక దేశం మొత్తం నష్టపోయింది. మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు కేసీఆర్ కాక. ఇక నువ్వు ఏం చెప్పినా కానీ ఇంటర్ కాక ఏం చేస్తారు వాళ్ళు? భార్య దొడ్లోకి వచ్చినాక పెండ పెట్టకుండా పోతుందా అన్నట్టు పరిస్థితి మారింది కాక. ఇది నువ్వు చెప్పింది, నీ ప్రగతి భవన్ ని ఎంతమంది పిలిచినా కానీ నువ్వు చెప్పిందే వింటారు కానీ వేరే తినరు కదా కాక. ఇక నువ్వు చెప్పిందే వింటున్నారు. తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు అబ్బరేకొండ. ఇక తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులే బాగా బాధపడుతున్నారంట కాక గెలవకపోతే. మొత్తం మీద కాకా నువ్వు లేకపోతే మేము పరిశాన్ అవుతున్నాం, నువ్వు లేకపోతే దేశం మొత్తం ఆగమైపోయింది అని అన్నారట వాళ్ళు పాపం. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో మాజీ సీఎం. మొత్తం మీద ఇక కాక తన భజన తన కొట్టుకోకపోతే మంది కొడతారు. మంది కొట్టడానికి పోలేరు. ఇప్పుడు కాక దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు కాక భజన కాకరే కొట్టుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక మొత్తం మీద నీ భజన నువ్వే కొట్టుకుంటున్నావు, వేరేడు కొట్టాల్సిన అవసరం లేదు. ఇక కాక భజన కాకరే కొట్టుకుంటున్నాడు. ఇక నా ఓటమి దేశానికి నష్టం. దేవుడు తెలంగాణని నిట్టు నిలువుగా రైతులను ముంచేసినావు, నిట్ట నిలువుగా ఉద్యోగులను ముంచేసినావు, నిట్ట నిలువుగా నిరుద్యోగులను ముంచినావు కాక. నీ ఓటమి దేశానికి, ఊరు కాకు మామూలు కాదు, దేశానికే నష్టమట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టేసిన కాక దేశానికి నష్టమట. ఏం చేస్తుంటివో ఏమో కాక దేశానికి మొత్తం.
భరకొండ ఈసారి నీ నీ గెలుపుకు రైతులతో పాటు తెలంగాణ ప్రజలే ఏడగాలను ఆడగాల్సిరు కాక, అయినా నీకు సోయి రాలేదు. ఆ మంటతో ఏమేం మాట్లాడుతున్నావు, ఏం అర్థం కాకసింది కాక నువ్వు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇది 2వ పేజీలోని వార్త. తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని, ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం, మహబూబాబాద్, వెమ్లవాడ, నర్సాపూర్, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు నాయకులతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ కాక మాట్లాడారు. మొత్తం మీద ఇక కాక ఏది చెప్తే అది తింటారు. ఏం చేస్తారు ఇక ఫామ్ హౌస్ లో కూర్చున్న వాళ్ళు కాక ఏది చెప్తే అది తినాలి. దెబ్బ కొడుతందుకు కాకకు ఓలేరు. ఇక అందరు ఉన్న కాడికి అందరూ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు అందరూ డైలమాలో ఉన్నారు. ఏం చెప్పాలన్నా ఏం చెప్పద్దా ఎటు అర్థం కాని పరిస్థితుల్లో కాక దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా రేపో మాపో ఈ నెలలో ఫస్ట్ వీక్ లో లేదా సెకండ్ వీక్ లో మొత్తం మీద ఎరికెళ్ళి జంప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాక. వాళ్ళు గోడ దుంకడానికే రెడీగా ఉన్నారు. నువ్వు ఎంత సంజాయించినా, నువ్వు ఎంత మందలించినా వాళ్ళు ఆగే పరిస్థితుల్లోనే లేరు. మొత్తం మీద గోడ దుంకడానికి ప్రయత్నిస్తున్నారు కాక. వాళ్ళు నువ్వు ఎంత ఆపినా గానీ ఆగరిగా. ఎందుకంటే ఇక ఏం లేదురా బాయ్, బీఆర్ఎస్ లో ఉంటే ఇక మన పనే ఖతం, దీనికంటే సప్పుడు దాకా వెళ్ళిపోవాలి అంటూ పక్క చూపులు చూస్తున్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు మొత్తం తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ లను కేటాయించండి. విభజన టైంలో 61 ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు. మరో 29 పోస్టులు కావాలి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. విస్తరణ పిసిసి చీఫ్ ఏఐసిసి చేతిలో ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ. విస్తీర్ణ పిసిసి చీఫ్ ఏఐసిసి చేతిలో ఉన్నది. మొత్తం మీద ఏఐసిసి ఏం నిర్ణయిస్తుందో, ఎవరికి కేటాయిస్తుందో వాళ్ళకి వెళ్తుంది అది అంటూ వార్త వేసింది 2వ పేజీలో వార్త. యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం ₹1,00,000 ప్యాకేజీతో సర్కారు కొత్త స్కీమ్. తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయం. గోల్డెన్ అవర్స్ లో ట్రీట్మెంట్ అందించడమే లక్ష్యం. అధ్యయనం కోసం తమిళనాడుకు ఆఫీసర్లు అంటూ వార్త వేసింది. మొత్తం మీద యాక్సిడెంట్ అయిన బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం అంటూ వార్త వేసింది. అప్పుడు 1,00,000 వరకు సర్కారు కొత్త స్కీమ్. ఇది తమిళనాడులో ఉందంట. అక్కడ పరిశీలించడానికి అధికారులు వెళ్తున్నారు అంటూ వార్త. తాపి పట్టిన రాహుల్ గాంధీ అంటూ 9వ పేజీలో వార్త. మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తాపి మేస్త్రిగా మారిరు అంటూ వార్త వేసుకొని వచ్చింది. త్వరలో డిజిటల్ యూనివర్సిటీ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వ ప్రయారిటీ. 30 కాలేజీల్లో బిఎస్ఎస్ఐ కోర్సులు పెడతాం. వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా డెవలప్ చేస్తామని వెల్లడి అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద త్వరలో డిజిటల్ యూనివర్సిటీలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఆత్మహత్యలపై లెక్కలు లేవు, దాచిపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2018 నుంచి 5 ఏళ్లు నమోదు చేయలేదు. రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఎంట్రీ అంటూ వార్త వేసింది 5వ పేజీలో వార్త. 2018 నుంచి రైతులు చేస్తే ఒక్కళ్ళ పేర్లు కూడా ఎంట్రీ చేయలేదు. మొత్తం అదర్ కింద వేసి ఎంట్రీ చేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎంపీ పదవికి కేకే రాజీనామా. మొత్తం మీద విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నారు కేకే. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రిజైన్ లెటర్. నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా కేకే. ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటన. మొత్తం మీద ఒక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం, విలువలు కలిగినటువంటి వ్యక్తి కేకే. తన ఇంటికి తానే, పుట్టినింటికి మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. నా ఇంటికి నేను వచ్చాను అంటూ నిన్న కేకే గారు చెప్పడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ కలిసి రిజైన్ లెటర్ ఇచ్చారు నిన్న, నేను రాజీనామా చేస్తున్నా అంటూ. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఓటమి దిశగా రిషా అంటూ 9వ పేజీలో వాడతా. ఇది జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం అంటూ 9వ పేజీలో వాడతా. హత్రాస్ తొక్కిసలాట కేసులో 6 అరెస్టు అంటూ 9వ పేజీలో